ఇక్కడ చూడండి సార్, నేను రెండు ప్రాబ్లమ్స్ చెప్తాను, ఆ రెండిటి మధ్య మీకు తేడా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం 65 మైనస్ 3. 65 మైనస్ 3. దీనికి నేను రెండు విధాలుగా చెప్తాను. రెండో విధానం మనకు అర్థమెటిక్లో ఉపయోగపడుతుంది. ఇది చూడండి సార్, 96 మైనస్ 7. 96 మైనస్ 7. ఇది చాలా సింపుల్. 5 నుంచి 3 తీసేయాలి. ఎస్, తీసేయగలుగుతాను. 5 మైనస్ 3 2. తీసేయగలిగితే యాజ్ ఇట్ ఈస్గా తీసేయండి. టెన్స్ ప్లేస్ ఏమీ మారదు, యాజ్ ఇట్ ఈస్. 62. ఇక్కడ చూడండి సార్, 6 నుంచి 7 తీసేస్తే నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 7 రూపాయలు ఇమ్మన్నాను. నువ్వు ఏం చేసావు? ఇంకోళ్ళ దగ్గర 1 రూపాయి అప్పిచ్చి నాకు అప్పిచ్చావు. 6 మైనస్ 7. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే పెద్దది. 6 మైనస్ 7 ఎంత? -1. ఎప్పుడైతే నీకు యూనిట్ డిజిట్ మైనస్ వచ్చిందో రైట్, దాన్ని 10 మైనస్ 1గా చేయండి. 10 మైనస్ 1 ఎంత? 9. ఎప్పుడైతే యూనిట్ డిజిట్ వచ్చిందో మిగతా నంబర్కి 1 తగ్గించండి. 9 మైనస్ 1 ఎంత? 8. కాబట్టి ఈ ఆన్సర్ ఎంత? 89. ఈ ఆన్సర్ ఎంత? 89. జస్ట్ వింటూ ఉండండి సార్. ఒక 5 నిమిషాల తర్వాత మీరు 3 డిజిట్ 4 డిజిట్ నంబర్ సబ్ట్రాక్షన్ కూడా చేస్తారు. సపోజ్గా 48 మైనస్ 9. ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి. నీ దగ్గర 8 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 9 రూపాయలు అడిగాను. ఇంకో అతని దగ్గర రూపాయి అప్పు తీసుకొని నాకు అప్పిచ్చావు, -1. ఎప్పుడైతే నాకు యూనిట్ డిజిట్ నెగటివ్ వచ్చిందో 10 మైనస్ 1 ఎంత? 9. 10 మైనస్ 1 ఎంత? 9. యూనిట్ డిజిట్ నెగటివ్ వస్తే యూనిట్ డిజిట్ తర్వాత ఉన్న నంబర్కి 1 తగ్గించండి. 4కి 1 తగ్గిస్తే ఎంత? 3. 39. 4కి 1 తగ్గిస్తే ఎంత? 39. 56 మైనస్ 7. నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 7 రూపాయలు అడిగాను. నువ్వు అతని దగ్గర రూపాయి అప్పు తీసుకున్నావు. నెగటివ్ వస్తే 10 మైనస్ 1 చేయండి, 9. 10 మైనస్ 1 9. ఎప్పుడైతే మనకు యూనిట్ డిజిట్లో నెగటివ్ వచ్చిందో యూనిట్ డిజిట్ తర్వాత ఉన్న ప్లేస్కి 1 తగ్గించండి. 5 మైనస్ 1 ఎంత? 4. 5 మైనస్ 1 ఎంత? 4. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 4 ఎగ్జాంపుల్స్ అందరికీ క్లియర్ అయ్యాయి. కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, మీకు ఇంకా అర్థమవుతుంది. పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, మీకు ఇంకా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి సార్. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ అందరికీ అర్థమైందా? నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అదే ఆర్డర్లో రాసుకోండి సార్. లేకుంటే మీరు రైట్, మీకు ఆ లాజిక్ ఎక్కడెక్కడైతే మీకు కొంచెం డిఫికల్టీ ఉందో అక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ రైట్. ఇది ఈజీ. 65 మైనస్ 3 ఈజీ. నాకు సపోజ్గా 96 మైనస్ 7 కావాలనుకోండి. నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, నేను 7 రూపాయలు అడిగాను. నువ్వు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావు రూపాయి, కాబట్టి -1. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో మైనస్ వచ్చిందో దాన్ని 10 మైనస్ 1 చేయండి, 9. మిగతా నంబరు ఆ యూనిట్ డిజిట్ కాకుండా మిగతా నంబర్కి 1 తగ్గించండి. 9 మైనస్ 1 ఎంత? 8. 9 మైనస్ 1 ఎంత? 8. ఒక 3 డిజిట్ నంబర్ కూడా చెప్తాను. మొత్తం దీంట్లో ఒక 64 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, 1012 మైనస్ 9. నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, నేను 9 రూపాయలు అడిగాను. కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర 7 రూపాయలు అప్పు తీసుకొని నాకు అప్పిచ్చావు. -7. యూనిట్ డిజిట్ నెగటివ్ ఉంటే 10 మైనస్ 7 ఎంత? 10 మైనస్ 7 3. మిగతా నెంబర్కి 1 తగ్గించండి. 101కి 1 తగ్గిస్తే ఎంత? 100. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1003. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1003. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 923 మైనస్ 4. నీ దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, నేను 4 రూపాయలు అడిగాను. నీ ఫ్రెండ్ దగ్గర రూపాయి అప్పు తీసుకొని నాకు అప్పిచ్చావు, -1. 10 మైనస్ 1 ఎంత? 9. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో నాకు నెగటివ్ వచ్చిందో మిగతా నంబర్కి 1 తగ్గించండి. 92కి 1 తగ్గిస్తే ఎంత? 91. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 919. 919. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.
యూనిట్ డిజిట్లో ఎప్పుడైతే నాకు నెగటివ్ వచ్చిందో రైట్, దానికి 10 మైనస్ చేస్తాను, మిగతా నంబర్కి 1 తగ్గిస్తాను, మిగతా నంబర్కి 1 తగ్గిస్తాను. 1023 -4. నీ దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, నేను 4 రూపాయలు అడిగాను, 1 రూపాయి అప్పు తీసుకొని నాకు అప్పిచ్చావు. 10 - 1 9, 102కు 1 తగ్గించాలి. ఆన్సర్ ఎంత? 1019. ఆన్సర్ ఎంత? 1019. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. 1119 -8, 1119 -8, 9 - 8 పాజిటివే వచ్చింది కాబట్టి ఏమీ మారదు, మిగతాది ఏమవుతుంది? 1. సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1111. 1111. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా సార్? రైట్. ఇంకో 4 ప్రాబ్లమ్స్ చేస్తాను, ఇంకా మిగతా ఉన్న ప్రాబ్లమ్స్కి 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు. రైట్, క్లాస్లోనే ప్రాక్టీస్ అయిపోవాలి సార్. 608, ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత పర్ఫెక్షన్ అవుతారు. 608 - 9, 8 రూపాయలు ఉన్నాయి, నేను 9 అడిగాను అంటే నీ ఫ్రెండ్ దగ్గర రూపాయి అప్పు తీసుకున్నావు. 10 - 1 9, 60కి 1 తగ్గిస్తే 59. పెన్ను పెట్టకుండా ఆన్సర్ చెప్పొచ్చు, కొంచెం లాజిక్ కరెక్ట్గా అర్థమవుతాయి. 819 - 9, 9 రూపాయలు ఉన్నాయి, నేను 9 రూపాయలు అడిగాను, మొత్తం ఇచ్చేసావు, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, కరెక్ట్గా సబ్ట్రాక్ట్ అయింది కాబట్టి అదే నెంబర్ ఉంటుంది. 810. 810. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియరా? 816 -7, 6 - 7 -1, 10 - 1 9, 81కి 1 తగ్గిస్తే 80, 81కి 1 తగ్గిస్తే 80. 516 - 7, 6, 6 రూపాయలు, నేను 7 రూపాయలు అప్పు అడిగాను, -1, 10 - 1 9, 51కి 1 తగ్గిస్తే 50, 51కి 1 తగ్గిస్తే 50. సబ్ట్రాక్షన్లో ఏమైనా టైప్ 1లో డౌట్స్